నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సో బీసీ కార్డు ఎజెండాగా బీసీ అంశమే ప్రధానంగా లక్ష్యంగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. 42% బీసీ రిజర్వేషన్లపైన చర్చ ఒకవైపు సీరియస్గా నడుస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయంతో నిజంగా ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత ఆలోచనలు పడ్డాయా? బీసీ కోటాకు మద్దతు తెలిపింది కవిత, తెలిపి సాధించింది ఏమిటి అంటే అఫ్కోర్స్ రాజకీయాలల్లో ఎవరైనా మద్దతు తెలపచ్చు, కానీ తెలిపినంత మాత్రాన సాధించినటువంటి అంశం కూడా కాదు అన్నది విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఒక గేమ్ చేంజర్గా చూస్తోంది. సో భారతీయ జనతా పార్టీ పైన కూడా ఒక విమర్శ ఉంది. కనీసం బీసీని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చేయలేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ మొహం పెట్టుకొని రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటికే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ రాష్ట్రపతి అనుమతి లేకుండా రిజర్వేషన్లు అమలు అనేది సాధ్యం కాదు, అఫ్కోర్స్ తెలిసిన విషయమే. ఒకవేళ గెజిట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసినా కానీ దాని తర్వాత కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే బీసీ ఐకాన్ ఎవరు, బీసీ నాయకుడు ఎవరు అన్నటువంటి చర్చలో కవిత తిన్మార్ మల్లన్న మధ్య ఒక వాతావరణం చాలా వాడివేడిగా నడుస్తోంది. సరే, ఎవరికి వారు యమునా తీర అన్నట్టే నడుస్తోంది. ఒకరు పార్టీ బహిష్కృత నేత అయితే కనుక ఒకరు అప్రకటిత బహిష్కృత నేతగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కవిత విషయంలో కనిపిస్తోంది. దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారు? బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఇంతో అంత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీసీ నాయకులు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు, అట్ సేమ్ టైం శంకరరావు రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ కాబోతున్నారు. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో కవిత ఒంటరి పూర చేస్తోందా? సరే, బీసీ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది, 42% ఎంత అమల్లోకి వస్తుంది, దీని సాధ్యాలు కూడా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, బీఆర్ఎస్ పార్టీలో ఒంటరిగా కొట్లాడుతున్నటువంటి కవితకు పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కుటుంబం నుంచి మద్దతు లేదు, రావట్లేదు, సహకారం లేదని చెప్పొచ్చా? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. జాగృతి సంస్థ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న పోరాటంలో ఆమె వైపు నుంచి ఆమె చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు రావాల్సినటువంటి 42% కాంగ్రెస్ అభయాస్తంలో వచ్చిన మేనిఫెస్టో ఎందుకు చేయడం లేదనేది మేము కూడా అడుగుతున్నాము. ఇలా గవర్నమెంట్ ఎలా ఉందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రపతి అతనే, గవర్నర్ అతనే, ముఖ్యమంత్రి అతనే స్థాయిలో ఉన్నది. ఎందుకంటే 20 నెలలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి గారిని కలవలేదు. దాని తర్వాత 40 సార్లు 50 సార్లు వెళ్ళినటువంటి వ్యక్తి బీసీల అఖిలపక్షం కూడా తీసుకెళ్లలేదు. ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లేకపోయిందని కూడా చెప్పాలి. ఇంకొక అంశం ఏంటంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత, గవర్నర్కు పంపిన తర్వాత, అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత రాష్ట్రపతికి పంపారు, పార్లమెంట్కు పంపారు. మరి 200 కోట్లు ఖర్చు పెట్టి అంత ఆగమేఘాల మీద డెడికేషన్ కమిషన్ వేసి మరి ఎందుకు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తారు అంటే, ఆర్డినెన్స్ కి ఏమో హక్కులు ఉన్నాయి. ఆర్డినెన్స్ రేపు ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించకపోతే సేమ్ అట్లే ఉంటుందా? ఈ ఆర్డినెన్స్ గురించి ముందే కమాడిటీ డిక్లరేషన్ మీకు తెలియకపోయిందా? ఇంకోటి ఏంటంటే, మహారాష్ట్ర తరహాలో, మధ్యప్రదేశ్ తరహాలో డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు దానికి ఒక 9-10 మంది నిపుణుల కమిటీ వేస్తే నిపుణుల కమిటీ తేలుస్తుంది 9th షెడ్యూల్లో చేర్చడం ఎలా, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆమోదించదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పినాడు, అక్కడ కేంద్రం వింటదా వినేది అనేది చేయలే. ఓన్లీ డెడికేషన్ కమిషన్ వేసిర్రు, అల్లాటప్పగా ఆ రోడ్ల మీద జరిగిర్రు, 50% బీసీ రిజర్వేషన్ల యొక్క ఆమోదం లేకుండానే చేసిర్రు. నేనేమంటున్నానంటే, మీకు ముందు ఆర్డినెన్స్ విషయం తెలియదా? 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? రాష్ట్రపతికి పంపింది అక్కడ ఎందుకు పెండింగ్ ఉంది? తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడే మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పెట్టాం. అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది. మరి రేపు ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత అది కూడా రాష్ట్రపతి ఆమోదం చేయకపోతే ఎందుకు? అంటే దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా ఈ ఆర్డినెన్స్ ని? అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయనే గవర్నరు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రధానమంత్రి, ఆయనే రాష్ట్రపతి లెక్క ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక మేనిఫెస్టో ఇచ్చే ముందు సాధ్యాలను చూసుకోకుండా, అసాధ్యాలను చూసుకోకుండా ఇష్టానుసారంగా ఇచ్చిర్రు. సరే, ఇచ్చిర్రు, బీసీలకు న్యాయం చేస్తుంది అనుకున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఎవరి ఇయర్ ఇస్తారని చెప్పారు. మరి మీరు ఇచ్చిన మొత్తం 11,000 కోట్లు. అంటే తెలంగాణ ప్రజలను మొత్తం కన్ఫ్యూజ్ చేసి, బీసీలను కన్ఫ్యూజ్ చేసి, ఇలా హైకోర్టు ఏం చెప్తుంది, సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ పెట్టమని చెప్పింది. ఎలక్షన్ ఎట్లా పెడతారు? మీరు 100% 42% రిజర్వేషన్ ఇస్తేనే మీరు ఎలక్షన్ రావాలి, లేకపోతే మీ ఇష్టం. నేను ఏమంటానంటే, మీరు
ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ మీరు చెప్పినటువంటి దానికి ఆమోదించిన అసెంబ్లీలో మీరు పంపిరు, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు వస్తుంది అంటే మీరు వైఫల్యం చెందిరు బీజేపీ ప్రభుత్వం దగ్గర. మీరు కేంద్రంతో బీజేపీతో ఎందుకు లాలూచిగా ఉంటున్నారు అంటే మీరు అడగలేకపోతున్నారా? మీరు ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మీరు ఒక్కరోజన్న ప్రధానమంత్రిని అడిగిరా, అఖిలపక్షం తీసుకెళ్లిరా, ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిరు కదా ముఖ్యమంత్రి గారు, ఎందుకు బీసీల గురించి 42% గురించి ప్రధానమంత్రి అడగలేకపోయారు అంటే మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కేంద్రానికి పంపించారు తప్ప దానిపైన ఎట్లాంటి ఫైట్ చేయట్లేదు అని చెప్పి ఏం ఫైట్ చేయట్లేదు. వీళ్ళు భయపడి కేంద్రానికి భయపడి సిద్ధాంతమే అది. తెలంగాణ కాదు, తెలంగాణలో ఒక మోడల్ గా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం కూడా ఇదే అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. పార్లమెంట్ సమావేశాలు కూడా లేవు కదా, లేనటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు? సో పార్లమెంట్ సమావేశాల్లో బహుశా మీరు అన్నట్టు ఆ సిద్ధాంతం కానీ ఆ ఫైట్ కానీ చేస్తారేమో కదా. నేను ఏమంటానంటే తమిళనాడు తరహాలో చేస్తాం మేము కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు అని చెప్పారు. ఎవరు ప్రజలు అడగలే కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. అంటే మీరు పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడే తీసుకొచ్చి పెడతారా? పార్లమెంట్ సెషన్ లేకుంటే క్యాబినెట్ కలవచ్చు కదా, ప్రధానమంత్రిని కలవచ్చు కదా, రాష్ట్రపతికి విన్నవించుకోవచ్చు కదా. ఎందుకు మీరు తత్పర్యం దీంట్లో మీరు ఎందుకు వైఫల్యం చెందిరో అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఇదే సేమ్ జరిగింది, మహారాష్ట్రలో ఇదే జరిగింది. అక్కడ డెడికేషన్ కమిషన్ వేసారు, అక్కడ 10 మందితో నిపుణుల కమిటీ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆ రోజు ఒప్పుకోలే. అంటే మీరు చేస్తున్న దాంట్లో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇలా బీసీ రిజర్వేషన్ ఒకటే కాదు, మీరు ఏది తీసుకొచ్చినా కూడా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేమంటున్నాం అంటే మీకు నిజాయితీ ఉంటే ఇదే కేంద్రంతో కొట్లాడండి, మా సహకారం ఉంటది. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి, మీరు బీజేపీ నిలదీయండి, 9th షెడ్యూల్లో చేర్చండి, అక్కడ తీసుకురండి. కానీ మళ్ళీ ఏదో మసిముసి మాటలు చేసేసి ఇక్కడ మేము తీసుకొస్తున్నాం అని సంబరాలు చేసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడకండి. తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ బీసీ రిజర్వేషన్ గురించి వాళ్ళు చర్చించుకుంటారు. రైట్, దీనిపైన ఇంకా చర్చ చేద్దాం. బిఫోర్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో బీసీ రాజ్యాధికారం దిశగానే తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి, అటువైపుగానే నడుస్తోంది. సో బీసీ నాయకత్వం ఎవరు వహించాలి, బీసీల కోసం మాట్లాడే హక్కు తెలంగాణలో ఎవరికుంది అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఇది చట్టంగా ఎప్పుడు మారుతుంది? సో ప్రస్తుతానికి ఇది బిల్లే ఉంది, ఈ బిల్లే పాస్ అయినటువంటి పరిస్థితి. బిల్లును కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి ఇంకా చట్ట రూపంలోకి రాలేదు. ఇది చట్ట రూపంలోకి వచ్చేసరికి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా చాలా. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఇది అఫ్కోర్స్ గాంధీ భవన్ బిల్లుగానే చూస్తున్నారు ప్రతిపక్షాలు ఎవరైనా కానీ. సో ఇది చట్టపరంగా అమలయ్యేది కాదు. రేపు పొద్దున ఎవరు వచ్చినా కానీ అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి క్రమంలో మిగతా పార్టీలు కూడా దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి రూల్ ఏం లేదు. ఎవరికైనా టికెట్లు ఇవ్వచ్చు, సీట్లు ఇవ్వచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ ఇది నిలిచినటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున కేవీఐట్ వేసినా కానీ కొంత ఆలస్యం అవుతుందేమో తప్ప ఇది ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అనేది ప్రధానంగా వినిపిస్తోంది. సో బీసీ నినాదాన్ని మీరు ఎత్తుకున్నా కానీ బీసీ నాయకత్వ లోపం దీనిలో కనిపిస్తోందా? ఎంతవరకు మీకు చిత్తశుద్ధి ఉందన్నది ఓ ప్రశ్న. సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీసీల పక్షాన చిత్తశుద్ధి ఉందా అని ఇంకా ప్రశ్నగా మనం చూడడం భావ్యం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే పార్టీ ఇంత చిత్తశుద్ధిగా కామారెడ్డిలో డిక్లరేషన్ ఏమైంది అని అడుగుతుంది. ఏం కావాలి? పార్టీ ఈరోజు ఎన్నికల కన్నా ముందు చెప్పిన విధంగానే ఈరోజు సమగ్రమైనటువంటి
కులగణన చేస్తామని చెప్పినట్టుగానే కులగణన చేసిన తర్వాత ఈరోజు దానికి సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం మీ లెక్కలు ఇవ్వండి అంటే ఆ లెక్కలు ఇవ్వనటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏమైంది బీసీల గురించి అని మాట్లాడడానికి వీళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏందో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏమంటారు మీ లెక్కలు ఇవ్వండి అంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఉంది పోయి సీసీ కార్డు తెచ్చుకోండి అని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు మళ్ళీ బీసీల గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఈరోజు వచ్చినటువంటి ఆర్డినెన్స్ పైన కూడా తామేదో పోరాటం చేసి మొత్తం క్రెడిట్ మొత్తం మాదే అని ఇద్దరు వ్యక్తులు దానిపైన పోరాటం చేయడాన్ని ఎవరిని మోసం చేస్తున్నట్టు ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు ఈరోజు చూసుకోవాలి. అయితే ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో తానే గవర్నరు, తానే ముఖ్యమంత్రి, తానే అంతా అని వాళ్ళ బాసుకున్నటువంటి లక్షణాలన్నీ ముఖ్యమంత్రి గారి పైన చెప్పడానికి చాలా బాగా ప్రయత్నం చేసినారు. వారిని అడిగిన ప్రశ్న కాకుండా తాను అనుకున్నది మాత్రమే చెప్పడానికి చాలా బాగా ప్రయత్నం చేసినారు. కానీ పూర్తిగా లైవ్లోనే విఫలం చెందిరన్నమాటని ఇక్కడ మీకు సాక్ష్యాలతో చెప్తా. సార్ ఇది మార్చి 18 నాడు అన్ని ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏంటి? తెలంగాణ సీఎం ప్రపోజెస్ ఆల్ పార్టీ డెలిగేషన్ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ 42% రిజర్వేషన్. వాళ్ళు రాసుకుంటే ఏమన్నారు? మిస్టర్ రెడ్డి రోట్ ఏ లెటర్ టు దిస్ ఎక్స్టెంట్ టు ది ప్రైమ్ మినిస్టర్ last night. He sought an appointment for all party delegation which includes representations from Congress, BJP, BRS, MIM and CPI to discuss the state government's decisions to increase the quota of backward classes to 42% in local bodies, education and public service appointments. ఇది ఇంత విప్లవంగా ఇంత ఓపెన్గా రాసిన తర్వాత కూడా ఇంకా వచ్చి రేవంత్ రెడ్డి అట్లా అనుకుంటుండు, రేవంత్ రెడ్డి ఇట్లా అనుకుంటుండు అని అంటే ఏమనాలి? వీళ్ళని ఏనాడైనా ఒక్కనాడైనా వీళ్ళు బీసీల పట్ల ప్రేమను కనపరిచిరా? వీళ్ళు ప్రశ్నించాల్సింది ఎవరు? వీళ్ళు ఎవరి పక్షాన నిలబడాలి? రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కదా వీళ్ళు అండగా నిలబడి కేంద్రంతో వీళ్ళు పోరాటం చేయాల్సింది పోయి ఈరోజు బీజేపీ పైన పోరాటం చేయాల్సినటువంటి వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తున్నారంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎందుకు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఒక్కటే, వాళ్ళిద్దరి మధ్య కూడా ఉన్న లోపాయికారు ఒప్పందాల వల్లనే కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తున్నారని ఎందుకు అడగకూడదని ప్రశ్నగానే నేను అడుగుతున్నా. కాబట్టి ఇంత ఓపెన్గా ఇంత చిత్తశుద్ధితోని ప్రజలకు మంచి చేయాలి, బీసీలను రాజకీయంగా ముందుకు నడిపించాలని ఇంత మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో గతంలో ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు కదా కులగణన చేయడం కుదరదని ఈటల రాజేంద్ర గారు పేపర్ స్టేట్మెంట్ చెప్పారు కదా. ఇదే బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఆర్ కృష్ణయ్య గారు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తే అది కుదరదని చెప్పారు కదా. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మీరు చేయకపోతే మేము వచ్చిన తర్వాత అడిగిన ప్రశ్న, మీరు బీసీ కులగణన సర్వే చేసి కేంద్రాన్ని పంపించారు, దాని తర్వాత మీరు ఫైట్ చేయడం మానేశారు, ఒక్కసారి కూడా మోడీని కలవపోవడం ఏంది, ఒక్కసారి కూడా రేపు పొద్దున ఏదున్నా కానీ అటు బీజేపీ మీదనో లేదంటే బీఆర్ఎస్ మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేసినటువంటి ఎన్నికల స్టంట్ అన్నది ఆయన చేస్తున్న కామెంట్. ఇప్పుడు దానికే నేను చెప్పిన, ఇప్పుడు మార్చి 18 నాడు అయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో చెప్పలేదు కదా ఎవరు. ఈ రోజు ఎన్నికల స్టంట్ అని మీరు బాగా ఆరోపణ చేస్తున్నారు. అందుకే నేను ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా. బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి ఆడుతున్న డ్రామాని అర్థం చేసుకోమని అందుకే నేను డేట్తో సహా చెప్పిన. మార్చి 18 నాటికి ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయో ఎవరికైనా తెలుసా? ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు కానీ అధికారులకు కానీ ఈవెన్ కోర్టుకు కూడా తెలియదు కదా. మరి ఆ రోజే నేను డేట్తో సహా చెప్పిన, నేను ఆ పేపర్ కటింగ్ కూడా మీకు పంపిస్తా. మార్చి 18 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ చేసినటువంటి నిర్ణయానికి మీరు ఆల్ పార్టీ మీటింగ్ మేము అన్ని పార్టీల డెలిగేషన్ మీ దగ్గర తీసుకొని వస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి లేక ఉట్టిగా నోటి మాటతో కాదు కదా, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్గానే రాసిండు కదా. ఇంకేం కావాలి? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అంటే ఒక సమస్య పైన మేము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం కదా. పెట్టినప్పుడు అసలైన వాళ్ళు వచ్చిండ్రా, సంబంధం లేని వాళ్ళు వచ్చి 5 నిమిషాలు కూర్చొని మేము వాకౌట్ చేస్తున్నాం దీనిపైన అన్నారు. నేను వీళ్ళు ఆల్ పార్టీ డెలిగేషన్ అంటున్నారు కదా. 10 ఏళ్ళుగా మీరు ఎన్నిసార్లు ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి కాదు కదా, కనీసం మీ ప్రజాభవన్కి ఎన్నిసార్లు పిలిచారో చెప్పండి. కాబట్టి మీరు చేయనివన్నీ కూడా యువతల వాళ్ళు చేయాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ మీరు అనవసరంగా నిందలేసి మమ్మల్ని ఇప్పటి కూడా అబాసుపాలు చేసి ఇంకా రాజకీయ చలిమంటలు అరాజకీయపు చలిమంటల్లో చలిగాచుకోవాలని కూర్చోవడము ఎంతవరకు సమంజసము? వస్తాం మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్. సో 42% రిజర్వేషన్లు ఇంకా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అన్ని కలిపితే ఆల్మోస్ట్ 69% వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి.
ఇదంత ఈజీగా సాధ్యమయ్యేటిదేనా? సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాను అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ కూడా మొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో కూర్చున్నారు, మీ ఎంపీలు కూడా కూర్చున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒకనొక సందర్భంలో. ఇది సాధ్యమయ్యేదైనా తెలంగాణలో? సో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ డెసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటుంది బీసీల పక్షాన 42% రిజర్వేషన్ ఇచ్చి మేము బీసీల పక్షాన నిల్చున్నాం. సో మిగతా పార్టీలకు ఒక సవాల్ విసిరితే ఇవాళ బీజేపీ ఇంకా అతిపెద్ద నింద ఒకటి మోస్తోంది, బీసీలను బీజేపీ దూరం చేసుకుందని చెప్పేసి. సో ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ ని? బీజేపీ బీసీలను మోసం చేస్తుందంటే నవ్వుతారు ఎవరైనా. బీజేపీ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నది. సరే, దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో బీసీల యొక్క ఆకాంక్షల్ని పెట్టినారు. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని ఇప్పుడు కాకుండా అదేదో 6 నెలల ముందే ఈ యొక్క చట్టం ఎప్పుడు మార్చిలో అనుకుంటా బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన 2 బిల్లులు పెట్టిరు మన అసెంబ్లీలో. మార్చి 18కి పెట్టినప్పుడు అదే మార్చి 18 రోజు ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ లేకపోతే అదే బిల్లుని చట్టంలో మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయించుకుంటే సరిపోయేది కదా. మరి 3 నెలలు 4 ఇప్పుడు మార్చి 18కి పెడితే మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పుడు దాదాపు 4 నెలలు అయిపోతుంది. 4 నెలలు మరి ఏం గుడ్డి కుర్ర పళ్ళుతో మీద వీళ్ళంతా అప్పుడు తెలియదు ఆర్డినెన్స్ చేసుకోవచ్చు 2018 ఈ చట్టాన్ని మనం సవరణ చేసుకోవచ్చు అని అప్పుడు తెలియదు వీళ్ళకి, అప్పుడు జ్ఞానం లేదా? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ప్రజలకు అర్థం కావట్లేదా? ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదా? వీళ్ళు ఆడుతున్న నాటకాలని బీజేపీ పైన దోషి బీజేపీని ఏదో దోషిగా చూపించాలా లేదా ఇతర పార్టీలను దోషిగా చూపించాలనే నాటకాలు ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకు అర్థం కావా? బీసీలకు అర్థం కావా? ముఖ్యంగా ఎందుకు ఇన్ని నాటకాలు ఆడతారు? మీరు చేయాల్సిన రిజర్వేషన్ అప్పుడే చేసింటే లేదా జనవరిలోనో అప్పుడు జరిగినప్పుడు సెషన్స్ జరిగినప్పుడు అప్పుడు చేసింటే సరిపోయేది. మీరు అప్పటికి లేట్ చేసి మార్చిలో తీసుకొచ్చి ఆ మార్చిలోనే ఆర్డినెన్స్ తీసుకురావడమో లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి చట్టాన్ని సవరణ చేయడమో చేసింటే సరిపోయేదానికి. ఇప్పటిదాకా ఏదో కేసులు గీసులు అంటే ఇప్పటికేదో తేలిపోయేది. కేసులు గీసులు అంటే ఈ 3 నెలలు 4 నెలల్లో ఏదో ఒకటి గడిచిపోయేది కదా, తెలిసిపోయేది కదా ఏం జరిగేది అనేది. అవన్నీ చేయకుండా కేవలం అంటే బీజేపీ ఏమైనా హామీ ఇచ్చిందా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి? ఇక్కడ మీరిచ్చిన హామీని మీరు తుంగలో తొక్కి మీరిచ్చిన హామీని మీరు అమలు చేయడానికి మీనమేషాలు లెక్కించి మీరిచ్చిన హామీని కావాలని కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ బీజేపీ పైన మీరు నింద ఒప్పాలని చూస్తారా? అంత అజ్ఞానులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ఈ బీసీ కులాల వాళ్ళు? మీరు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 1 సెకండ్ పాయింట్ ఏంటంటే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామన్నది కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు చేసినటువంటి అంశం. తమిళనాడుని తెలంగాణను చూసుకుంటే తమిళనాడులో లెక్కల ప్రకారం వాళ్ళు పోయారు, ఒక ఫైట్ చేశారు. ఆర్టీస్ లెక్క ఎంత ఉంది మా దగ్గర, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంత ఉంది అన్నది వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. తెలంగాణ విషయానికి వస్తే ఆ లెక్కలేవి ప్రభుత్వం ఇప్పటివరకు బయటికి చెప్పింది లేదు. అండ్ దీన్ని బేస్ చేసుకొని తమిళనాడు తరహా వెసులుబాటు కల్పించాలంటే పొద్దున సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఏ పద్ధతిలో ఏ పంథాలో వెళ్తారు, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? నేను అదే అంటున్నా కదా, వీళ్ళు ఏదైతే కులగణన సర్వే చేసినారో కులగణన పేరుతో చేసిన సర్వేని హైకోర్టు మొట్టికాయలేమని ఆపించింది. ఎందుకంటే కులగణన చేయడానికి కులం పేరుతో గణన చేయడానికి వీలు లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. మీరు అప్పుడేం చేస్తారు, దాన్ని సామాజిక ఆర్థిక పరిస్థితులను మేము లెక్క వేయడానికి సర్వే చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి కోర్టులో మీరు ఒకటి ఇస్తే అప్పుడు కోర్టు ఒప్పుకున్నది. దానికి బీసీ కమిషన్ కాదు ఒక డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పేసి కోర్టు కండిషన్ పెట్టి మరి చేయించుకున్నది. మరి మీరు చేసినటువంటి సరే పోని దాని తర్వాత మీరు చేసినటువంటి సర్వే ఏమైనా సకంగా ఉన్నదా అంటే ఆ సర్వే సంగతి మనకు తెలిసింది. కేవలము 42% బీసీలు ఉన్నారని చెప్పేసి రాష్ట్రంలో ఆ సర్వే మీకు తెలిసినప్పుడే అనేక ఆరోపణలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చినాయి. 42% ఎట్లుంటారు కదా, 50% పైన ఉంటారు కదా అని చెప్పి అంటే అప్పుడు 4 ఖర్చుకొని అందులో ముస్లింలను యాడ్ చేసి 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. అది ఎందుకు ఇన్ని వేషాలు అంటే ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడేటి. బిఫోర్ దట్ ఒకసారి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను శ్రీకాంత్ గారు మీరు అనుమతిస్తే. నేనేమంటున్నా, రాజ్యాంగ సవరణ చేసి 110వ రాజ్యాంగ సవరణ చేసి బీసీ కులగణన చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా బీహార్ లో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అవి నడుస్తా ఉన్నాయి బీహార్ లో. మీరు అటువంటిది మీరు చేసుకోమని చెప్తే
బీసీలకు ఏం చేసింది బీజేపీ అని చెప్పేసి అడుగుతారు. బీసీలకు మరి ఈ చట్టం చేయకపోతే మీరు కులగణన చేసే వల్ల మీరు ఇది సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి ఈ సర్వే చేయగలిగే వల్ల అరే రాజ్యాంగంలో మార్పు చేసి ఆ అవకాశం వన్ సెకండ్ అంటే దీనిలో ఇంకో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి అనేది చర్చిద్దాం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. సో తమిళనాడే ప్రధానంగా మొదటి నుంచి తీసుకుంటున్నారు. తమిళనాడు తరహాలో మేము కూడా అప్పీల్ చేసుకుంటాం, పర్మిషన్లు తీసుకుంటాం అన్నారు, అమలు చేస్తామన్నారు. తమిళనాడు తరహా తెలంగాణలో సాధ్యమవుతుందా? 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యమవుతుందా? అండ్ మోరోవర్, ఒకవేళ పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నా కానీ రాజకీయ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం నిర్ణయం తీసుకుంటే విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రం ఇది వర్కౌట్ కాదు. ఖచ్చితంగా చట్టం చేస్తేనే విద్యా ఉద్యోగాల్లో ఇది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. అప్పటిదాకా విద్యా ఉద్యోగాల విషయంలో ఇది రిజర్వేషన్లు రావని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పొలిటికల్గా ఏమైనా చేస్తారొచ్చు. ఒకవేళ పొలిటికల్గా చేసినా కానీ రేపొద్దున సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనుకోవాలా? సుప్రీంకోర్టులో ఏమైనా మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఎదురైతే పార్టీల పరంగా అప్పీల్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో రాజకీయ పరమైనటువంటి కొన్ని సంప్రదింపులు ఏమైనా చేసే ఛాన్స్ ఉన్నాయి తెలంగాణలో? ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. చాలా చాలా ప్రశ్నలు, సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలే అడిగారు శ్రీకాంత్. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే రాజ్యాంగం పైన, చట్టాల పైన, కోర్టు తీర్పుల పైన అవగాహన లేకుండా మాట్లాడితే మనకి సరైనటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకు దొరకవు. పాయింట్. అవును. ఈ 3 అంశాలతోటి ముడిపడి ఉన్నవే రిజర్వేషన్లు. ఈ దేశంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవస్థగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక పొలిటికల్ అజెండాగా మారిపోయారు. అవును, వాస్తవం. ఒక పొలిటికల్ అజెండాగా మారిపోయినటువంటి నేపథ్యంలోనే బీసీల ఓట్లను, బీసీల యొక్క మన్ననలు పొందటానికి 3 పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఓ పెద్ద గందరగోళం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది. మైలేజ్ కోసం బీసీలను, బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను ఈ పార్టీలు వాడుకుంటున్నట్టుగా ఎవరు వాడుకోవట్లేదు. అసలు సమస్య మరుగున పడిపోయింది శ్రీకాంత్. అవును, అసలు సమస్య మరుగున పడిపోయి రాజకీయం చుట్టూ ముడిపెట్టాం. ఇది రాజకీయ సమస్య కాదు, ఒక సామాజిక ఆర్థిక వెనకబాటుతనానికి సంబంధించినటువంటి సమస్యని ఇవాళ ఒక పొలిటికల్ సమస్యగా, ఒక పొలిటికల్ ప్రాబ్లం గా మార్చివేసి తమాషా చేస్తున్నారు. ఇది ఒక మెజారిటీ వర్గానికి చేస్తున్నటువంటి అంతర్గత ద్రోహం, అన్యాయం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా అటు కాంగ్రెస్ పార్టీ గాని, ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని ఇచ్చినటువంటి హామీ అంటే మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు మేము సీట్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇద్దరు 21 శాసనసభ స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి గెలిచిన బీసీలు 8 మంది, బీఆర్ఎస్ నుంచి అప్పటి అధికార పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు 10 మంది. బీజేపీ కొంత నయం, బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది, ఎక్కువ మందికి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఆ పార్టీ నుంచి గెలిచింది 3, మొత్తం 21 మంది శాసనసభలో. అంటే 56% జనాభాకు 21 మంది ప్రాతినిధ్యం శాసనసభలో ఇస్తున్నారు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు సమస్య ఏంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కదా. కానీ మీకు విద్యా ఉద్యోగాలలో వస్తున్న రిజర్వేషన్ ఎంత? రాష్ట్ర స్థాయిలో 29%. గతంలో లోకల్ బాడీలో బీసీలకు వచ్చిన రిజర్వేషన్ ఎంత? 34%. పోయింది ఎంత? 11%. మిగిలింది ఎంత? 23%. మరి ఈ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఇంత గందరగోళానికి దారి తీయకుండా కేవలం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టుంటే కొంత క్లారిటీ దొరికేదే. కానీ మొత్తం గందరగోళ ప్రక్రియ ఎక్కడ చేసిందంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో మొత్తం కలిపి 42% రిజర్వేషన్కి పెడితే ఇది చట్టాలు ఒప్పుకుంటాయా అండి? సుప్రీంకోర్టు తీర్పులు అడ్డుపడవా అండి? దీనికి రాజ్యాంగ ప్రక్రియ కావాల్సినటువంటి అవసరం లేదా? అంటే ఉన్నటువంటి ప్రక్రియను ఒక సుదీర్ఘంగా కొనసాగేటటువంటి ఒక ప్రక్రియగా మనమే తావిచ్చాం. కేవలం బిల్లుని 42% స్థానిక సంస్థల్లో పరిమితం చేసి పంపితే ఎలా ఉండేది?
ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగాల్లో ఒకే రకమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు వస్తున్నాయా? అవును. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా రావటం లేదు కదా. మరి ఎందుకు ఇంత గందరగోళానికి మనం తావు తీసాం? ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఆహ్వానిద్దాం, కులగణాన్ని ఆహ్వానిద్దాం, 42% చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఆహ్వానిద్దాం. కానీ ఆ ప్రయత్నాలు రిజర్వేషన్లు సాధించే విధంగా ఉంటే అభ్యంతరం లేదు. ఒకవేళ రిజర్వేషన్లు సాధించే విధంగా లేకపోతే మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, చర్చలో కూర్చున్నటువంటి వాళ్ళు అడిగే హక్కు లేదా? ఉంది కదా. ప్రజాస్వామ్యమే కదా ఇది. కాబట్టి ఆ హక్కుతోటే అడుగుతున్నాము, మీరు బిల్లుకి కన్ఫైన్డ్ అయ్యారా, ఆర్డినెన్స్ కి కన్ఫైన్డ్ అవుతారా? అంటే మీ దగ్గర స్పష్టత లేదు. పెట్టిన బిల్లు మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపుతారా, ఏకాఏకిన రాష్ట్రపతికి పంపుతారా? ఎక్కడన్నా ఈ ప్రజాస్వామిక దేశంలో, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ఉన్న ఈ దేశంలో రాష్ట్రపతి కేంద్రం యొక్క ప్రొసీజర్ లేకుండా సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయా శ్రీకాంత్? బట్ అట్లా జరుగుతుందా శ్రీకాంత్? కాబట్టి వీళ్ళు బిల్లు పెట్టి ఏకాఏకిన రాష్ట్రపతికి పంపారు. ఆ బిల్లు అక్కడ ఉండంగానే ఆ బిల్లుని వెనుకకు తీసుకుంటున్నారో చెప్పరు, ఆ బిల్లుకి వస్తుందో రాదో చెప్పరు, ఆ బిల్లు పైన వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో చెప్పరు. దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మళ్ళా ఆర్డినెన్స్ అంటారు. మరి ఈ ఆర్డినెన్స్ తీస్తేనన్నా బీసీలకు మీరిచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు వస్తాయా అంటే, ముఖ్యమంత్రి గారే 2 మాటలు చెప్తున్నారు. ఆర్డినెన్స్ ప్రక్రియ బయటకు వచ్చిన తర్వాత, కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 2 రోజుల్లో ముఖ్యమంత్రి గారు 2 రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్ నెంబర్ 1, ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే, మేము ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాము, ఈ ఆర్డినెన్స్ పైన ఎవరు కోర్టుకు పోకుండా చూసుకునే బాధ్యత బీసీ సంఘాలు అన్నారు. ఇది ఏ దేశం శ్రీకాంత్? ఇది ఏ దేశం శ్రీకాంత్? ప్రజాస్వామిక దేశం. ఒకవేళ వెళ్తే సామాజిక బహిష్కరణ చేస్తామని కూడా అన్నారు. లే వాడి కాళ్ళకు అడ్డం పడాలా, వాడి చేతులకు అడ్డం పడాలా? ఎక్కడ అడ్డం పడాలో చెప్పండి, అక్కడే పోయి నేను కూడా అడ్డం పడతాను. అది వీలైతుందా ఈ దేశంలో? ప్రతి వానికి ఒక స్వేచ్ఛ ఉంది శ్రీకాంత్, ఒక ప్రాథమిక హక్కు ఉంది. వాడికి అభ్యంతరం ఉన్న దగ్గర కోర్టుకు వెళ్లి పిటిషన్ వేసుకునే హక్కు ఉంది. ఆపడానికి ఏ చట్టానికి ఏ వ్యవస్థకి అధికారం లేదు. మరి రెండో రోజు ఏమంటాడు శ్రీకాంత్ ఇదే ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో రిజర్వేషన్ తెస్తాను అంటే, రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరని ఒప్పుకుంటుండు ముఖ్యమంత్రి? కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతను ఒప్పుకుంటుండు కదా. మరి ముందు రోజు ఆ స్టేట్మెంట్ ఏంటి, సెకండ్ రోజు ఈ స్టేట్మెంట్ ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇందులో ఇంకొక పాయింట్ కూడా, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు శ్రీకాంత్? బట్ ఇది కనపడట్లేదా మనకి? రాజకీయం జరుగుతుంది ఇక్కడ, బీసీలకు నష్టం జరగబోతుంది భవిష్యత్తులో అని. సరే, నేను ఒకటి ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతున్నాను శ్రీకాంత్, మీరు రేపు వచ్చేటటువంటి సెప్టెంబర్ 30 లోపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తేగలుగుతారా? ఆ ఆర్డినెన్స్ ద్వారానైనా, బిల్లు ద్వారానైనా ఆ నమ్మకం కలిగిస్తారా? బట్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పాల్సింది. అసలు 1994లో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తున్నప్పుడే 3 నిబంధనలు పెట్టారు. ఆ 3 నిబంధనలు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతుంటే, ఇవాళ మనం చట్టం చేయకుండా, చట్టము పార్లమెంట్ లో ఆమోదం చేయకుండా, ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా రిజర్వేషన్లు వచ్చే మార్గము, ప్రక్రియ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి. రెండోది, ఆర్డినెన్స్ ని మనం పరిగణలోకి ఇప్పుడు తీసుకుందాం, ఎందుకంటే కొత్తగా తెరపైకి వచ్చింది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకుందాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము 2018 పంచాయతీరాజ్ చట్టానికి, 2019 పంచాయతీరాజ్ అమెండ్మెంట్ చట్టానికి వీళ్ళు సవరణ చేసి దాంట్లో ఉన్నటువంటి క్యాప్ ని ఎత్తివేసి, సార్ శ్రీకాంత్ నాకు ఒక డౌట్, క్యాప్ మీద తీర్పిచ్చింది ఎవరు? సుప్రీంకోర్టు. ఎత్తివేయాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు. దానికి ప్రతిపాదనలు పెట్టాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు. ఒక రాష్ట్రానికి ఆ శక్తి ఉందా శ్రీకాంత్? ఒక 50% రిజర్వేషన్లు పరిమితి దాటకూడదు అనేటటువంటి ఒక క్యాప్ ని ఎత్తివేసేటటువంటి శక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దేశంలో ఉందా? కేంద్రానికే ఉంటుంది. ఆర్డినెన్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా గానీ కేంద్ర ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేజ్రీవాల్ ప్రభుత్వంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే పూర్తి బాధ్యతలు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు మనం. దాన్ని కంటిన్యూ చేస్తాను శ్రీకాంత్, దాన్ని కంటిన్యూ చేస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో 2023 ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో 5 డిక్లరేషన్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రధానమైంది. ఇప్పుడు ఆ డిక్లరేషన్ పైన తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా నడుస్తున్నాయి. సో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లు మేము అమలు చేస్తున్నాం, ఈసారి ఇస్తున్నామని చెప్పినటువంటి క్రమంలో బీసీ సంఘాలు మద్దతు ఇవ్వాలి, దీనిపైన ఎవరు కోర్టులకు వెళ్ళొద్దు, వెళ్తే సామాజిక బహిష్కరణ కూడా చేయాలి అట్లాంటి వాళ్ళని చెప్పి ఆ తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ ఉంటే అసలు ఇన్ని రోజులు పట్టేదే కాదు, 2 రోజుల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేసేది. అంటే మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? అండ్ ఆర్ఎల్స్ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఇప్పుడు ఆ బాల్ వేశారు, మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్ ఏదేమైనా కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే సో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది? లీగల్గా నిల్చుంటుందా? గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా? రాష్ట్రపతి ఆమోద ముద్ర అవుతుందా? ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదిస్తారు? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. శేషు సార్, మీ వర్షన్ నేను మధ్యలో ఆపేస్తాను, నేను ప్లీజ్ కంటిన్యూ. కేంద్రంగా మనం మాట్లాడుతున్నాం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాము అనేటటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ ని ఎవరు పాస్ చేయాలా? రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పాస్ చేయాలి. కేంద్రంలోనైతే రాష్ట్రపతి చేయాలి, రాష్ట్రంలోనైతే గవర్నర్ దాన్ని పాస్ చేయాలి. గవర్నర్ తన దగ్గరికి వచ్చినటువంటి బిల్లును ఆర్డినెన్స్ ను యథాతథంగా ఆమోదిస్తారా? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు చూడరా? చట్టానికి సంబంధించినటువంటి అంశాలు చూడరా? దీనిపైన కోర్టులకు సంబంధించినటువంటి అంశాలు చూడరా? అంటే మీ పాయింట్ ప్రకారం చూస్తే శ్రీకాంత్ ఒక్క నిమిషం చూస్తారు అనటానికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళసై గారికి గత ప్రభుత్వము అనేక బిల్లులు పంపినప్పుడు ఆమె రాష్ట్రపతి ఒపీనియన్ కోసం ఒక బిల్లును రాష్ట్రపతికి పంపారు. ఏంటి తెలుసా? యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నాటి ప్రభుత్వము కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను నింపడానికి ఒకటి సిస్టమ్ తయారు చేసి గవర్నర్ కి ఆ బిల్లు పంపితే గవర్నరు అభిప్రాయం కోసం రాష్ట్రపతికి పంపింది. ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ లోనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు గవర్నర్ దగ్గరకి ఈ ఆర్డినెన్స్ కనుక పంపితే యథాతథంగా మొన్న బిల్లు పంపారు, యథాతథంగా దాన్ని ఆమోదిస్తే మీరు రాష్ట్రపతికి పంపారు. కానీ రేపు పంపేటటువంటి ఆర్డినెన్స్ లో మేజర్ గా 50% క్యాప్ దాటి మీకు 67-69% రిజర్వేషన్లు మీరు ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. మీరేమంటున్నారు? ఏజీ గవర్నర్ మనం ఏజీని మేము తీసుకొచ్చి పిలిచి మాట్లాడామంటున్నారు. ఏజీ ఎవరు? మీరు అపాయింట్ చేసుకున్న వాళ్ళు, మీరు గవర్నర్ కాబట్టి మీకు అనుకూలంగా చెప్తారు. కానీ గవర్నర్ తీసుకునేటటువంటి లీగల్ ఒపీనియన్స్ వేరుంటాయి కదా. కాబట్టి మరి ఒపీనియన్ కోసము అదే అటార్నీ జనరల్ కి తను పంపితే అక్కడ ఎప్పటి వరకు నిర్ణయం రావాలా? ఇది పాయింట్ 1. గవర్నర్ ఆమోదిస్తారా? ఆమోదించడానికి 3 నెలల సమయం తీసుకుంటారు. 3 నెలల లోపల ఎస్ఆర్ నో చెప్పాలి. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు ఈ దీనిపైన ఒకవేళ గవర్నర్ కూడా దీన్ని ఆమోదిస్తే ఈ రిజర్వేషన్లు 50% పైన ఓపెన్ లో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటున్న వాళ్ళు కోర్టుకు పోయి కేసు వేసేటటువంటి హక్కు వాళ్ళకి లేదా? వాళ్ళు వెయ్యరా? గతంలో వేశారు, 2013లో వేశారు సార్. 2013లో సుప్రీంకోర్టు దాకా పోయాం. రిజర్వేషన్ 34% నుంచి 23% తగ్గితే సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా శ్రీకాంత్? అది ఎక్కడ చర్చలోకి రావట్లే. 2013లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ ఒక్కసారికి బీసీ రిజర్వేషన్లు 34% తోటి ఎన్నికలు నిర్వహించుకోండి, కానీ 2019లో నిర్వహించడానికి వీలు లేదు అని అంటే 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగాల్లో బీసీల నుంచి 37% పెంచితే ఆ బిల్లు ఎడిపోయింది. ఇంతవరకు బిల్లు పంపించారు, బట్ బిల్లు ఇంకా అక్కడే ఉంది, పెండింగ్ లోనే ఉంది. ఎందుకు ఫోర్స్ లోకి రాలేదు? కాబట్టి వాళ్ళ కోర్టుకు పోయే హక్కు ఓపెన్ కేటగిరీలో ఉంటది. కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళితే కోర్టు ఎన్నికలు పెట్టమంటదా ఆపమంటదా? ఒక చిన్న ఎగ్జాంపుల్, కోర్టుకు ఎన్నికలు పెట్టమంటదా ఆపమంటదా? బట్ కోర్టు పాత రికార్డ్స్ చూస్తుంది, పాత తీర్పులు చూస్తుంది. పాత తీర్పులు చూసి ఏమి నిర్ణయించుకోవాలి అని మళ్ళీ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, మీరు 50% పెట్టారు కాబట్టి, ఇది బీహార్ లో జరిగింది కదా మొన్న. బీహార్ లో కులగణన తరువాత 50% రిజర్వేషన్లు దాటాయి, 10% అదనంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. బట్ ఇక్కడ ఈ 50% క్యాప్ అనేది ఒక్కటి ఉన్నంత కాలం, బట్ ఇవన్నీ మనం ఎక్సర్సైజ్ లో
పరిణామాలు రావు. Right. రెండోది తమిళనాడు ఎక్స్పీరియన్స్ అడిగారు. అవును. శ్రీకాంత్, నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను, తమిళనాడులో రిజర్వేషన్లు సాధించటం ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టబద్ధ ప్రక్రియ, రాజ్యాంగబద్ధ ప్రక్రియని వాళ్ళు అమలు చేశారు. 1970 నుండి మొదలు పెడితే 1994 నాటికి 69% రిజర్వేషన్లు సాధించారు. ఎంత సుదీర్ఘ ప్రయాణం చేసింది తమిళనాడు. సుదీర్ఘ ప్రయాణమే కాదు, రిజర్వేషన్లు ఎందుకు పెంచుతున్నామో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి పక్క ఆధారాలు చూపించింది, పక్క బేస్ చూపించింది. దాంతో కన్విన్స్ అయినటువంటి కోర్టు, కన్విన్స్ అయిన పార్లమెంట్, కన్విన్స్ అయిన కేంద్రం రిజర్వేషన్లు ఇచ్చింది. మీరు ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీకాంత్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది రాష్ట్రమా కేంద్రమా? మీరు ఒకసారి చెప్పండి. తర్వాత మహిళా బిల్లు ఆమోదించింది రాష్ట్రమా కేంద్రమా? వర్గీకరణ చేసింది రాష్ట్రమా కేంద్రమా? వీటిపైన కూడా కేసులు పడితే సుప్రీంకోర్టు నిర్ణయమే తుది తీర్పు అయింది కదా. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తుది తీర్పే, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు తుది తీర్పే కదా. బట్ తుది తీర్పుకు లోబడే ఇవాళ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి శ్రీకాంత్, ఇంకా హాస్యాస్పదమైన విషయం ఒకటి చెప్పనా? ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటే బీసీ సంఘాలు అన్ని పోయి సన్మానం చేస్తున్నాయి. సరే, వాళ్ళు చేశారు, వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ఉంటది కాబట్టి చేశారు. ప్రొఫెసర్లకు ఏమైందయా? ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా పోయి శాలువాలు కప్పుతున్నారు. అరే, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, చట్టాలు చదివారు కదా, రాజకీయం చదివారు కదా, మీరు పోయి ఎట్లా సన్మానం? ఇక్కడ శేషు సార్, 1 సెకండ్, కాంబోజ్ గారు. సో పొలిటికల్ అనౌన్స్మెంట్స్ వేరు, అది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది అన్నది వేరు. సో ఇప్పుడు మనం గ్రౌండే మాట్లాడుకుందాం. రాజకీయ పరంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళన్నా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్న, విద్యా ఉద్యోగ బిల్లు రూపంలో ఉంటే ఏది జరగదు. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఆర్డినెన్స్ వెనకాల కూడా చాలా ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. 42% ఇప్పటికీ అది బిల్లు రూపంలోనే ఉంది, చట్టం రూపంలో లేదు. ఈ ఆర్డినెన్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు. సో ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఎవరైనా వాళ్ళ హక్కుల్ని కోర్స్ ఉపయోగించుకోవచ్చు. బట్ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది రాష్ట్రం అనుకున్నా కానీ ఆర్డినెన్స్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రమా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటా ఉంటుంది. ఇప్పటికే బీజేపీ అన్నది ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారు, అన్యాయం జరుగుతుందని చెప్పేసి. సో ఖచ్చితంగా రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు కేంద్రం కోర్టులో రాహుల్ గాంధీ ఉంటే ఈ పార్టీకి బీసీ రిజర్వేషన్ అయ్యేది, మోడీ ఉన్నారు కాబట్టి కావట్లేదంటే మరి రాహుల్ గాంధీ కాదు, కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ఉంది, కాలేదు. రేపు పొద్దున మరి రాహుల్ గాంధీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? ఇప్పుడు శేషి సార్ క్లుప్తంగా చెప్పిండు ఆల్రెడీ, నేను కూడా దాంట్లో కొన్ని యాడ్ చేస్తున్నాను. గత 2019లో 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ టికెట్ ఇచ్చిందనమాట, వాస్తవం. ఇంకొక రెండో అంశం ఏంటంటే 2017, 2016 ప్రాంతంలోనే హైకోర్టులో మేము ఓడిపోయాము బీఆర్ఎస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రామరెడ్డి జడ్పీటీసీ గారు, కోవలక్ష్మి గారు, ఎంపీటీసీ సర్పంచ్ గారు హైకోర్టులో వేశారు 50% క్యాప్ కొట్టేయండి అని. ఇక్కడ ఓడిపోయిన తర్వాత మేము సుప్రీంకోర్టుకి వేస్తే కూడా సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు 30%, 37% తీసుకొచ్చింది మేమే కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు, ఎక్సైజ్ కు, మొత్తం విద్యా ఉద్యోగ చట్టసభలో కావాలి, రాజకీయంగా కావాలని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అది హైకోర్టులో ఈ కాంగ్రెస్ వాళ్ళే వేసారు. అది ఇప్పుడు శేషార్కి నేను గుర్తు చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, చట్టం తెచ్చినా మీరు బిల్లు తెచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్రానికి రావాలి. అది ఎస్సీ బిల్ అట్నే వచ్చింది, మహిళా బిల్ అట్నే వచ్చింది. ఏ అమెండ్మెంట్ చేసినా పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం లేకుండా కాదు అనేది క్లుప్తంగా తెలుసు. 50% మించకూడదని చెప్పింది ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా ప్రభుత్వాలకు ఏం దారి లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. అది నేను ఏమంటానంటే, కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని చేయడం లేదు. ఇక్కడ ఏం చేయాలి? ప్రజల్లో మమేకమై అన్ని పార్టీలను ఒప్పించి కేంద్రం దగ్గరికి వెళ్లి ఉన్న వాస్తవాలు తెలియజేయాలి పార్లమెంట్ కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి. మాకు అక్కడ మేము హామీ ఇచ్చాము, ప్రజలకు 50-60 ఏళ్లకు అన్యాయం జరుగుతుంది, మాకు 42% పెంచండి, మద్రాస్ తరహా, చెన్నై తరహాలో, తమిళనాడు తరహాలో అని చెప్పాలి. అది చెప్పలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ రాజకీయ అంశాలు కాదు నేను మాట్లాడాల్సింది. ఇలా తెలంగాణ బీసీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది అనేది క్లుప్తంగా కనబడుతుంది. ఎందుకంటే పాత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే హైకోర్టుకు పోయింది కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, సరే మీరు గెలిచారు గౌరవంగా, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వకుండా ఇదేంటి తర్పణం చేయడం, ఇదేంటి మసిమూసి మారేకలు, ఇది కాదని తెలుసు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు లాజిక్ పాయింట్ అనిపిస్తుంది. అంటే ఎవరు బీఆర్ఎస్ అప్పుడు మీరు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కోర్టుకు పోయారు,
వాళ్ళు అడ్డుకున్నారు అనే పాయింట్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ను బ్యాట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ బ్లేమ్ అవుతుందని తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఆ పని చేయదు కాబట్టి బీసీ సంఘాలు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా బీసీ సంఘాలకు చెప్తున్నట్టు అనుకోవచ్చా? అయితే ఇప్పుడు చేశారు ఒక పెద్ద మంచి మాట చెప్పారు. ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్, మేధావులందరూ తప్పు చేస్తే తప్పు అని ఖండించరు. కానీ ఇప్పుడున్న ప్రొఫెసర్లు, ఇప్పుడున్న మేధావులు, ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్ కు కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి. తప్పును తప్పు అనడం లేదు, వెనకేసుకొస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ను. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. నేనేమంటున్నంటే ఇప్పుడు బీసీ సంఘాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు 60-70 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను పిలిపించి ఎన్నడన్నా కఠినంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నా సమీక్ష పెట్టిండా, మీరు సలహాలు ఇవ్వమని చెప్పారా? నేనేమంటున్నంటే మద్రాసే కాదు, మనకు మధ్యప్రదేశ్ లో కూడా డెడికేషన్ కమిషన్ వేస్తే 9 మంది నిపుణుల కమిటీ చేశారు. నేను మీకు ఇచ్చిపోతా. ఆ నిపుణుల కమిటీ ఏం చెప్పింది? మూలాలను మొత్తం సేకరించి సుప్రీంకోర్టు కొట్టేసింది, అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ మీరే చెప్పారు ఇస్తామని. మీరు ఇవ్వండి, ఎలక్షన్ కి రండి. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 40-50 ఏళ్ళు ఉంది. మీరే అన్యాయం చేసి మీరే మేలు చేస్తామని చెప్పినాడు. మేము కూడా సహకరిస్తాం. మేము అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాం, ఈ ఫార్ములాకి చర్చ పెట్టమన్నాం, బీసీ రిజర్వేషన్ మీద పెట్టమన్నాం. అన్నిటి మీద పెట్టకుండా మీరు చట్టం చేసేసి ఢిల్లీకి పంపారు. ఢిల్లీలో పెండింగ్ ఉంది. మీరు 50 సార్లు పోయారు, అక్కడ ఒకసారి కూడా ప్రధానమంత్రిని కలవలేదు. మీరు కలిసి ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి వాళ్ళు టైం ఇయ్యారు. నేను ఏమంటానంటే క్యాబినెట్ టైం ఇయ్యేది, కేంద్ర క్యాబినెట్ ఇయ్యదు, ఒక ప్రధానమంత్రి గారు ఇవరే రిక్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పుకో. మీరు 10 సార్లు మంత్రులను కలిశారు, ఇది కూడా ఒక అంశంగా తేల్చాలి కదా. అంటే మీకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, మీరు వైఫల్యం చెందినట్టు కనబడుతుంది. కాబట్టి రాబోయే కాలంలో బీసీలో ఏకం కావాలి. పార్టీలకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడాలి, రిజర్వేషన్ పొందాలి. నేను ఏమంటానంటే September 30 వరకు ఎలక్షన్ టైం ఇచ్చారు. మరి September 30 వరకు ఎలక్షన్ వస్తుందా? ఒకవేళ ఎలక్షన్ వచ్చినా రిజర్వేషన్ ఇస్తారా? ఒకవేళ మీరు ఇచ్చినా మీ పార్టీ పరంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ అన్ని పార్టీలు కూడా అలానే ఇస్తాయి. కానీ మీరు చట్టం చేస్తామని చెప్పారు, కామరే డిక్లరేషన్ మీరు పార్లమెంట్ కు పంపించారు. దాన్ని తీయండి. మీరు గవర్నర్ ఆమోదం చేయాలి, రాష్ట్రపతి ఆమోదం చేయాలి, సుప్రీంకోర్టులో 9th షెడ్యూల్ చెక్ అవన్నీ చేయకుండా ఇక్కడనే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్పినట్టు 2-4 దూరంలో మాట్లాడుతున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఉంటే చేస్తూ అంటాడు, ఒకసారి మేము చేస్తున్నాం అంటాడు. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ తీసుకుంటే బీసీ సంఘాలు ఎవరు కోర్టుకు పోతుంటాడు. అంటే వీళ్ళు చేయడానికి ఆస్కారం లేదనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి వీళ్ళకి చేయడానికి ఛాన్సే లేదు. ఒకవేళ వస్తే ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసడానికి ఛాన్సెస్ ఉంది. కార్తీక్ గారు చేసేటువంటి పరిస్థితే లేదు, ఒక కాలయాపన చేయడం తప్ప దీన్ని ఒక ఎన్నికల స్టంట్ గానే చూస్తున్నారు ఇప్పటి వరకు. సో లీగల్ గా ఎట్లాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి? ఎందుకు బీసీ సంఘాలు అడ్డుపడద్దు, కోర్టుకు వెళ్ళొద్దు అని చెప్పేసి ముందే ఎందుకు అంటున్నారు? సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి దీంట్లో? అసలు ఆర్డినెన్స్ పాస్ అన్నటువంటి నమ్మకం మీకుందా? గవర్నర్ కోటాలో ఆర్డినెన్స్ గవర్నర్ ఓకే ఇస్తారన్నటువంటి నమ్మకం ఉందా? సో ఫైనల్ గా మళ్ళా కేంద్రం మీద నెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది, కేంద్రమే అన్యాయం చేసిందని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకురావడానికి ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనుకోవాలా? సార్ మేమేం స్లోగన్ తీసుకుంటలేము. మేము ఎవరి మీద నెపాన్ని నెట్టాలనో ఎవరి కోట్లనో బాలేసి మేము ఆ రాజకీయ చలిమంటల్లో చలిగాచుకోవాలని నేనేమో అనుకుంటలేను. సార్ మాట్లాడుకుంటూ బాగా సీరియస్గా మాట్లాడుకుంటూ లాస్ట్లో చిన్న జోక్ వేసారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరుగుతుందని. 10 ఏళ్ళు ఏం చేసారో మాకు తెలియదు. 10 ఏళ్ళలో చేయలేని వాళ్ళు అంటే మళ్ళీ చేస్తారంటే దీన్ని ప్రజలంతా నమ్మాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మర్చిపోయినారేమో నాకు తెలియదు. నేను ఇంతకుముందే సాక్ష్యాధారాలతో పాటు చెప్పిన ఆ డేట్తో సహా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడుతుంటే ఇక చూడండి, ఇక పేపర్ న్యూస్ తెచ్చి చూపిస్తున్నా, ఇది పేపర్ న్యూస్ మీకు ఇస్తాను, మీ ద్వారా వారికి ఇవ్వండి, చదువుకోమని చెప్పండి. ఆ రోజు కూడా వారు ఏం రాసినారు అందులో? చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్స్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ తెలంగాణ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ టు ఫెసిలిటేట్ అన్ అపాయింట్మెంట్ విత్ మోడీ టు డిస్కస్ ద ప్రపోజల్ అని చెప్పి వదిలేయలేదు. అక్కడికి వదిలేయకుండా హీ ఆల్సో టాస్క్డ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విత్ సెక్యూరింగ్ ఎ మీటింగ్ విత్ రాహుల్ గాంధీ టు ఎన్ష్యూర్ దట్ ఇష్యూ టు రైజ్ ఇన్ ద పార్లమెంట్. వాళ్ళకు మాత్రమే వదిలేయలే, మేము కూడా బాధ్యత తీసుకున్నాం. పక్కకు బాధ్యత తీసుకొని మీరు కూడా దీన్ని సరళమైన విధంలో దీన్ని ముందుకు నడిపించండి. ప్రతిపక్షంలో వాళ్ళు ఉండడంలో వాళ్ళ కోర్టులో వేయడంలో తప్పేం లేదు. వాళ్ళు బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే, దీనిపైన వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ అన్నారు బీసీలకు అన్యాయం జరుగుతోంది, ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారు, ఇది బీసీలకు జరుగుతున్నటువంటి నష్టం అని చెప్పేసి ముందే చెప్పారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం గవర్నమెంట్ కున్నా గానీ గవర్నర్ ఆమోదిస్తారా?
ఇది లీగల్ గా నిల్చుంటుందా, కోర్టులో ఛాలెంజ్ చేస్తే గనక ఆర్డినెన్స్ నిలబడదు, ఎన్నికలు జరగవు ఈ పద్ధతిలో చూస్తే. సార్ అందుకే మేము ఎక్కడ కూడా, నేను అందుకే చెప్పిన, మేము ఎవరి కోట్ల బాలేయడానికి మేము సిద్ధంగా లేము. మేము ఏమంటున్నాం ప్రతి ఒక్కరిని, ఇది మేమేదో చేసినాము, కాంగ్రెస్ పార్టీ చేసినాము, మాదే అని మేము ఎక్కడ చెప్పుకోవాలనుకోవాలి. అందుకే దీన్ని ఏం చేసినాం, సభలకు తెచ్చి దీన్ని చర్చలోకి పెట్టినాం. దీన్ని మీరు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయినా, లీగల్ గా నిల్చునేది కాదు, అందుకే పార్టీ పరంగా మీరు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా సార్. ఇప్పుడు మీరు ఓడిగుండుకు ఇక ప్రతిదానికి మీరు వంట ఎట్లా చేస్తారంటే, ఇక కట్టెలు తెచ్చినాము, ఎలిగించినాము, కిరసనాలు పోసామని ప్రతి పాయింట్ చెప్పండి అంటే, ఇక దానికి చెప్పండి చెప్పండి, చర్చ పెట్టండి, దానిపైన ఒక గంట సేపు కూర్చోబెట్టండి, సమయం ఏంటి చెప్తాము. మేము ఏం చేస్తాం, ఇది మేమేం మా స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటలేము, ఇది రాష్ట్ర ప్రభుత్వంగా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒకటే నెత్తి మీద వేసుకొని మొత్తం క్రెడిట్ మేమే. ఈ రోజు కాదు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు కదా, ఈ రోజు సార్ మాట్లాడుకుంటూ లాస్ట్ లో మాట్లాడుకుంటూ అధికారులు వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఎట్లా తెలియజేస్తున్నారు అని అడుగుతున్నారు వారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలియజేస్తున్న ప్రశ్నకే నేను ఇంకో మాట అడుగుతా. సరే, ఇది కరెక్ట్ కాదు కదా, ముఖ్యమంత్రి గారు చేసిందని. ఇప్పుడు బాగానే మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని ఆరోపణ చేశారు కదా, మరి ఎందుకు బిహెచ్ఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు బ్లూ కలర్ రంగులు వేసుకొని బ్లూ కలర్ రంగులు మీన చల్లుకుంటూ వాళ్ళెందుకు సంబరాలు చేసుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదని వారికి తెలియదా? మాకు తెలియదని మేము అవివేకులము, మేము అజ్ఞానులము. మరి మీరు అపర మేధావులు కదా, మరికి ఈ విషయం తెలియదా? ఈ రోజు వీళ్ళు అంత పర్సెంటేజ్ ఉంది, ఇంత పర్సెంటేజ్, ఈ కన్ఫ్యూజన్ కి కారణం బిహెచ్ఆర్ఎస్ పార్టీ కాదా? వాళ్ళు గతంలో తగ్గించినటువంటి బిఆర్ఎస్ పార్టీ అంటున్నారా? బిహెచ్ఆర్ఎస్ పార్టీ సార్. ఎలక్షన్ కమిషన్ లో వీళ్ళ పేరు బిహెచ్ఆర్ఎస్ అనే ఉంది, బిఆర్ఎస్ అని లేదు. వీళ్ళ పార్టీ పేరును కూడా కరెక్ట్ గా చెప్పుకోలేనటువంటి వాళ్ళు సార్ వీళ్ళు. ఈ రోజు వీళ్ళన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గురించి మాకే చిత్తశుద్ధి అంటారు. వీళ్ళకి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం పైన కానీ ప్రజల పైన కానీ చిత్తశుద్ధి లేదు. కోర్టులకు ఎవరు పోవద్దంటే కోర్టులో ఛాలెంజ్ చేస్తారన్న విషయం మీకు ముందే తెలుసు. సో పార్టీ పరంగా నిర్ణయం ఇందాక శేషు సార్ మాట్లాడినట్టు, కాంబోజ్ గారు మాట్లాడినట్టు ఇప్పట్లో చట్టమే పరిస్థితి లేదు. సో పార్టీ పరంగా ఇచ్చిన మాట ప్రకారం ముందు పోతుంది. ఏం లేదు కనిపిస్తుంది. ఈ రోజు రేపు మన దేశంలో ఏమైంది అంటే, మంచి చేసినా చెడు చేసినా ఫస్ట్ వెళ్ళి అడ్డుకోవడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రశ్న అడగడం మంచిదే, కానీ ఏ ప్రశ్న అడుగుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం, ఎట్లా అడుగుతున్నాం, ఏ స్థాయి వాళ్ళని అడుగుతున్నాం, మనది ఏంది, ఇవేం లేదు. చట్టం మనకు హక్కు ఇచ్చింది, ప్రశ్నించడం మీ హక్కు. కాబట్టి ఎవరిని ఏ ప్రశ్న అయినా అడగవచ్చు, ఏ మాట అనొచ్చు, వాకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఎవరిని ఏ మాట అంటున్నామో కూడా తెలియని సోయిలో మాట్లాడుతున్నాం. అదే కదా ఇప్పటివరకు మనం ఈ రోజు నిన్న మొన్న జరుగుతున్నటువంటి విషయాలు అవే కదా, సోయి లేకుండా మాట్లాడుతున్నాం. అందుకే ఒక విజ్ఞప్తిగా ఏం చెప్పినాం మేము, ఎవరు కోర్టులకు వెళ్లకుండా చూసుకోండి, దీనిపైన మాకు సహకరించండి అని మాత్రమే చెప్పినాం. అయితే వీళ్ళు ఏమంటున్నారు, అయితే దానికోసమే సార్ జూన్ 5, 2025 నాడు కులగణన చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు నేను కులగణన చేపిస్తామని చెప్పిన తర్వాతనే కదా వీళ్ళు కలలికి వచ్చింది. కాబట్టి ఇంత సుస్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ పైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. దీని గురించి చెప్పండి అంటే, ఎక్కడో బీహార్లు ఉంది, ఎక్కడో గుజరాత్ ఉంది, రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, 42% రిజర్వేషన్లు ఇస్తే మీ పార్టీలో 2 ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీ మంత్రుల్ని, మీ కేంద్ర మంత్రుల్ని అడగండి, ఫైట్ చేయండి అని చెప్తే మీరేం చేస్తున్నారు అన్నది ఆయన చేస్తున్నటువంటి కామెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మోరోవర్ ఏంటంటే, ఇది బిల్లు చట్టంలోకి వచ్చేటువంటి అవకాశం ఈ మధ్య కాలంలో ఉందా? ఆర్డినెన్స్ నిల్చుంటుందా? గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా? ముందు గదులుతుందా అన్నటువంటి ప్రశ్న కూడా ఇంకా కనిపిస్తుంది ఇక్కడ. సో ఫైనల్గా మన పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే దానికి ఏం చేయలేం, కానీ సో మిగతా పార్టీలు కూడా తీసుకుంటాయా లేదన్నది కూడా ఇంకో ప్రశ్న. రవికుమార్ గారు, మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది మీరు అడుగుతున్న ప్రశ్న. ఏదో నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ నిర్ణయం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో అప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. మంచి ప్రయత్నం చేస్తున్నారని చెప్పింది. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, బీసీలకు రాజ్యాధికారం కల్పించడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% విద్యా, ఉద్యోగాలు అండ్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తుందనే ప్రశ్న మీరు ఆ పార్టీని వేయాలి, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వ నాయకుడు రేవంత్ రెడ్డిని అడగాలి. మా దాకా వస్తే వీళ్ళు ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఏదో షో చేస్తున్నారో
ఆ షో అంతా అది ఫాల్స్ షో అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం ఏ విధంగా చూసుకున్నా కూడా అటు అంటే బీహార్ ఇంత పెద్ద ఎత్తున ఒకవేళ మీరు షో అని అంటే ఇంత పెద్ద ఎత్తున షో చేసి అది ఫ్లాప్ అయితే కనుక ఖచ్చితంగా 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం అనే మాటకు శాంటిటీ ఉండదు. ఈ ప్రభుత్వం పెద్దగా నిల్చుని అంటే ఇంత పాజిటివ్ గా ముందుకెళ్ళదు, ఖచ్చితంగా వ్యతిరేకత ఎదుర్కొంటారు. సో వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం కొంత పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సార్ ఒక మాట రవణ షో అంటున్నారు. రవణ ఒక్క నిమిషం, ఒకటే మాట. బీసీలకు సంబంధించిన వరకు ఎటువంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇటువంటి ఇష్యూని మేము రాజకీయాల కోసం వాడుకోదలుచుకోలేదు. అట్లా రాజకీయాల కోసం వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి ఈ నాటకాలను ఆడుతున్నది. అంతకుముందు అసెంబ్లీలో బీసీల ఓట్లు గుర్తించుకోవాలని చెప్పేసి 42% రిజర్వేషన్ ప్రకటించింది. ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా మనము స్థానిక సంస్థ ఎలక్షన్ లో మనం గెలవలేమని ఒక ఎప్పుడైతే రియాలిటీ తెలుసుకున్నదో ఇప్పుడు ఈ నాటకాలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ జరగాలి. ఉద్యోగాల్లో విద్యలో వాళ్ళ ప్రాతినిధ్యం పెరగాలి. కాబట్టి ఈ ఇష్యూని మేము చాలా సెన్సిటివ్ గా తీసుకున్నాం, చాలా సీరియస్ గా తీసుకున్నాం. దాన్ని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కట్టుబడి ఉన్నది. దానికి ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుంది. వన్ సెకండ్ ఫైనల్ కామెంట్. సార్ వాళ్ళు మా షో అంటున్నారు కదా, ఇప్పుడు ఇంతకు ముందే వాళ్ళు అన్నారు రాష్ట్ర తెలంగాణ పార్టీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అభినందించింది అన్నారు కదా. ఓకే, షో ఏమొద్దు, వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి రమ్మంటలేము, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి, కేంద్రం పైన మీరు మేము కలిసి ఒత్తిడి, యుద్ధము, పోరాటం అని పెద్ద పెద్ద మాటలు ఏమంటలేము. మేమేమంటున్నాము, వినయపూర్వకంగానే వారిని ఒప్పిద్దామని అంటున్నాము, కలిసి రమ్మని చెప్తున్నాము. అందుకోసం మీకు టాస్క్ ఇస్తానైంది, దానికోసం చెప్పండి. అంటే ఏంటి, మీరు హామీ మాత్రం సహకరించారా? బీసీలే లక్ష్యంగా వాళ్ళు ఏమన్నారు, మేము హామీ ఇచ్చినామని ఇంతకు ముందు వారు అన్నారు. అంటే మీరు హామీ ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మీరు కలిసి సహకరిస్తలేరా? టైం లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, శేషు సార్, అట్లా కార్తిక్ గారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు. సమయం లేదు. మొత్తానికి బీసీల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. సో బీసీల సుప్రీం ఎవరు, బీసీ ఐకాన్ ఎవరు అన్నటువంటి ఫైట్ ఒకటి నడుస్తుంటే 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఆర్డినెన్స్ జారీ చేస్తే ప్రభుత్వం మళ్ళీ పిటిషన్ లేకుండా ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది, ఏ అడ్డంకులు లేకుండా, లీగల్ ఇష్యూస్ లేకుండా, గవర్నర్ ఆమోదిస్తారా ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నా కానీ గవర్నర్ ఖచ్చితంగా దీన్ని ఆమోదించేటువంటి అవకాశం ఉందా, అండ్ పార్లమెంట్లో ప్రొసీజర్స్ లేకుండా రాష్ట్రపతి దీనిపైన నిర్ణయం తీసుకొని బిల్లు పైన సంతకం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా చూద్దాం. మొత్తానికి బీసీల 42% రిజర్వేషన్లు తెలంగాణ రాజకీయాల్లో చాలా హీట్ పుట్టిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.